హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో పూర్ణం టమాటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. పూర్ణం అంటున్నారు కదా, మన హెల్త్ కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఈ పూర్ణం టమాటాలను తినడం వలన. చాలా బాగుంటాయండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ పూర్ణం టమాటాలను లైక్ చేసుకోండి. మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, యమ్మీగా నోట్లోకి మౌత్ అంతా వాటర్ ఇంకెంత భలే ఉంది కదండి. సో ఈ ప్రిపరేషన్ చూసే ముందు ఈ టమాటాల ప్రిపరేషన్ అంతా కూడా, ఈ పూర్ణం టమాటాల ప్రిపరేషన్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అయితే ఇవి ఏదైతే మనం బయట కానీ ఇంట్లో కానీ ప్రిపేర్ చేసుకుంటున్నామో టమాటా బజ్జీకి పూర్తిగా ఆల్టర్నేటివ్గా చెప్పుకోవచ్చండి. ఎందుకు టమాటా బజ్జీకి ఆల్టర్నేటివ్ అంటున్నానో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే కొంచెం దోరగా ఉన్నవి, అలాగే ముగ్గిన టమాటాలు అయితే తీసుకోండి. నేను దోరగా ఉన్న టమాటా తీసుకుంటే ఎలా ఉంటుంది, బాగా ముగ్గిన టమాటా ఎలా ఉంటుంది తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ పూర్ణం టమాటాకి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ రకంగా క్యాప్స్ కట్ చేసుకుని లోపల ఉన్నటువంటి గుజ్జు అంతటిని కూడా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ తీసుకునేటప్పుడు కొంచెం చాక్తో తీసుకునేటప్పుడు ఫింగర్స్కి దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇది తీసేటప్పుడు ఆటోమేటిక్గా టమాటా మీద ఉన్నటువంటి జారుడు గుణం వలన వెంటనే మనకి వేలు కొంచెం కట్ అయ్యడానికి అవకాశం ఉంది. సో కేర్ఫుల్గా జస్ట్ చాక్తోని పల్పు కొంచెం తీసి మిగిలినంత స్పూన్తో తీసుకుంటే మనకి బాగుంటుందండి. మన మెయిన్ హౌస్ వైఫ్స్ యొక్క ఫింగర్స్ బాగుంటాయి. ఈ రకంగా కంప్లీట్గా టమాటాలో ఉన్నటువంటి గుజ్జు మొత్తం తీసుకోవాలండి, వాటర్ లేకుండా. కానీ తీసే కొలది వాటర్ వస్తానే ఉంటుంది టమాటాలోంచి, కొంచెం వరకు అయితే తీసుకోండి. ఈ రకంగానే మొత్తం అన్ని టమాటాలని కూడా క్యాప్లు కట్ చేసుకుని ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వేస్టేజ్ అనేది అయితే ఎక్కడ ఉండదండి. మన హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో ఈ యొక్క గుజ్జుతోనే ఈ ప్రిపరేషన్ అంతా కూడా చేసుకుంటాము. ఈ గుజ్జు ఈ రకంగా ఏదైతే పాడైన టమాటా ఏదైనా ఉందంటే అందులో పురుగులు ఉంటే పాడేయండి. పురుగులు లేకపోతే కనుక ఆ ప్లేస్లో తీసేసి మనం ఆ టమాటాను కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం చూసారా, ఈ టమాటాలకి మనకి ఎంత గుజ్జు అయితే ప్రిపేర్ అయిందో, టమాటాలన్నిటిని ఈ గుజ్జుని అలాగే మనం తీసేసి పక్కన పెట్టేసుకున్నటువంటి క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం లాస్ట్లో ఫైనల్గా గార్నిష్ చేసుకునేది వాటితోనే. సో ఈ రకంగా చక్కగా వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. స్టఫింగ్ కోసం కొంచెం మీడియం సైజ్ బంగాళాదుంపల్ని తీసుకోవాలి. ఈ బంగాళాదుంపల్ని కొంచెం కట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక 3 or 4 విజిల్స్ పెట్టేసుకుంటే మెత్తగా బాయిల్ అయిపోతాయి. ఎందుకు పొటాటో తీసుకుంటున్నానంటే పొటాటో వలన పొటాటో టేస్ట్ బాగుంటుంది. స్టఫింగ్ టేస్ట్ అంటే పొటాటోని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. పైగా ప్రిపరేషన్ అంతా హెల్దీగా ఉంటుంది. సో ఈ యొక్క పొటాటోస్ విజిల్స్ వచ్చేలాగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. బాగా ఫ్రెష్గా మంచి ఫ్లేవర్ వచ్చేటటువంటి కరివేపాకుని వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఈ యొక్క గ్రీన్ పీస్ని తీసుకోవాలి. గ్రీన్ పీస్ ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న మీడియం సైజు కనుక సో 1/2 కప్పు గ్రీన్ పీస్ అయితే సరిపోతాయి. ఈ గ్రీన్ పీస్లో మంచి ప్రోటీన్ సోర్సెస్ అనేది అధికంగా ఉంటుంది బంగాళాదుంప అనే టేస్ట్ కోసం. సో ప్రోటీన్ సోర్స్ ప్లస్ బంగాళదుంప కాంబినేషన్ అనేది ఆసమ్ కాంబినేషన్. టేస్ట్ చాలా బాగుంటుంది. బంగాళదుంపని ఈ రకంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకు తురుముకుంటున్నామంటే మనకి స్ట్రక్చర్ బాగుండడం కోసం, అలాగే తినేటప్పుడు కొంచెం సాఫ్టీగా మెత్తగా అలా నోట్లోకి దిగిపోవడం కోసం ఈ పొటాటోని బాగా తురుముకుంటున్నాం. లేదు చేత్తో మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే కనుక అడుగు తలసరిగా ఉన్నటువంటి బాండీని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసేవన్నీ తక్కువ ఆయిల్తో చేస్తున్నాము. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు షాజీరా వేసుకోండి సరిపోతుంది. ఆవాలు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోండి. షాజీరా మాత్రం మస్ట్గా వేసుకోండి. సో అవి దోరగా వేగుతూ ఉండగానే ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ పీస్ వేసుకోవాలండి. ఎందుకు గ్రీన్ పీస్ వేసుకుంటున్నామంటే గ్రీన్ పీస్ని 1 నిమిషం మగ్గించుకోవాలి. గ్రీన్ పీస్ ఆల్రెడీ కుక్ అయినవి, ఫ్రోజన్ బఠానీ అంటే ఆల్రెడీ కుక్ అయినవే కనుక వేసుకుని 1 నిమిషం కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం కొంచెం స్పైస్ ఇష్టపడుతున్నామో దానికోసం ఎవరు ఎంత కారం తింటున్నారో అంతగా అన్ని పచ్చిమిర్చి అల్లం వేసుకోండి. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదు టమాటా పల్ప్ వేసిన తర్వాత వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1/2 వేసుకున్నాను. టమాటా గుజ్జు అంతా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన 1/2 వేసుకున్నాను. ఎందుకంటే అల్లం నూనెలో వేగడం వలన గ్యాస్ట్రిక్ లేదంటే నోట్లోకి పుల్ల తేనుపులు రావడం ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయండి. అందుకని అల్లాన్ని మ్యాక్సిమం ఆయిల్లో వేయించకండి. సో ఈ రకంగా ఇప్పుడు టమాటా గుజ్జు కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేయండి. ఎందుకంటే టమాటా గుజ్జులో సాల్ట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సో ఈ రెసిపీకి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. సో చూసుకుని కేర్ఫుల్గా వేసుకోండి. ఇప్పుడు చిన్న పీసెస్ ఏమైనా ఉంటే మ్యాష్ చేసుకుని
మనం ఏదైతే మ్యాష్ చేసుకుని తురుముకొని పక్కన పెట్టుకున్నామో ఆ పొటాటో వేసేస్తే ఫైనల్గా మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే అండి. కాకపోతే ఈ పొటాటో వేసే ముందు టమాటా గుజ్జులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కొంచెం అయిపోయే వరకు ఉంచితే ఇక్కడ పొటాటో వేసిన తర్వాత మనకి ఆ స్టఫింగ్ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. సో ఇదంతా నియర్లీ కంప్లీట్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ సరిపోతుంది. అంతకు మించి టైం అయితే అవసరం లేదండి. సో గ్యాస్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకుని ఒక గరిటెడు ఆయిల్ వేసుకోండి. ఏదైనా మీరు యూజ్ చేసేటటువంటి ఆయిల్ అది మాత్రం గ్యాస్ ఆఫ్ చేసే వేసుకోవాలండి 3 ఇంగ్రీడియంట్స్ని. సో ఫైనల్గా అయితే మన పూర్ణం టమాటోలకు అయితే పూర్ణం రెడీ అయిపోయిందండి. పేరే డిఫరెంట్గా ఉంది. మీరు ఇది ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటే ఇంకా చాలా టేస్ట్ ఎంజాయ్ చేస్తారు. అసలు టమాటా బజ్జీ అనేది అడగరు. సో టమాటా బజ్జీ ఎందుకు వద్దన్నానో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, అది ఆయిల్లోని డీప్ ఫ్రై అవుతుంది. ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వడం వల్ల మన బాడీకి ట్రైగ్లిజరైడ్స్ వచ్చే ప్రాబ్లం ఉందండి. ఇక్కడ కర్రీ వేడిగానే ఈ టమాటాస్లో స్టఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే టమాటా లోపల కొంచెం కుక్ అవ్వడానికి వేడి కర్రీ గ్యాస్ మీద ఉండంగానే ఈ రకంగా లోపల బాగా ఏదన్నా లేదంటే స్పూన్ రివర్స్ చేసి లోపలికి బాగా పట్టేలాగా మనం స్టఫింగ్ చేసుకోవాలి. అప్పుడే టమాటా టేస్ట్ అనేది బాగుంటుందండి, పూర్ణం టమాటా టేస్ట్ అనేది. కానీ మర్చిపోకండి, వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో టమాటా లోపల స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఈ ప్రిపరేషన్ ఎలా చేసుకోవడం అంటే లోపల నుంచి ఈ వేడి, బయట నుంచి మనం ప్యాన్ మీద పెట్టుకున్న హీటు సరిపోతుందండి. ఈ టమాటా ఇలా తిన్నా చాలా బాగుంటుంది. ఎవరైనా పచ్చి టమాటాలు తిని ఇది కనుక ఇష్టం కనుక ఉండుంటే వాళ్ళకి పూర్ణం టమాటా ఇలా తింటే చాలా బాగుంటుందండి. కొంచెం గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఫ్రాంక్రియాస్ గ్రంథి ఎవరికైతే ఇబ్బందిగా ఉందో లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా ఒక బాండీ పెట్టుకుని బాండీలో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లేదు మాకంతా డైజెషన్ బాగుంది అనుకుంటే మాత్రం వాళ్ళు చక్కగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పూర్ణం టమాటాని అలాగే తినొచ్చండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది హెల్త్ కోసం అయితే ఇలాగే తినేయండి, ఫ్రై చేసుకోవద్దు. ఎందుకంటే ఫ్రై చేసుకోవడం వలన మనం వైటమిన్స్ అనేది లాస్ అవుతాం తప్పితే పెద్ద యూజ్ ఏముండదు. ఎందుకంటే టమాటాని పండు అంటాము. సో ఆ పండుని అలా తీసుకోవచ్చండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను. మీకు బాండీ కనిపిస్తుంది, ఇది కూడా అడుగు దలసరిగా ఉన్న బాండీయే. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఏదైతే స్టఫింగ్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటాలన్నీ చక్కగా పెట్టేసుకుని 5 మినిట్సే కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ కుక్ చేసుకోవద్దు. సో మూత మాత్రం మస్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఈ స్టీమింగ్లో కింద నుంచి గ్యాస్ని కంప్లీట్గా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇంకా మీకు ఉన్న 4 బర్నర్స్లో ఏదైతే సిమ్ ఫ్లేమ్లో ఉంటుందో ఆ సిమ్ ఫ్లేమ్ మీద మీరు ఈ మొత్తం ప్రొసీజర్ అంతా చేయవలసి ఉంటుందండి. సో మధ్యలో ఒక 1 మినిట్కి మూత తీస్తూ టమాటాని అన్ని సైడ్స్కి కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి. అలా తిప్పుకోకపోతే టమాటా పెట్టిన ప్లేస్లో బ్లాక్గా వచ్చేస్తుంది. మీకు అది కూడా నేను లాస్ట్లో ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు టమాటాలని రోల్ చేసుకోకపోయినా 5 మినిట్స్ కన్నా ఎక్కువసేపు గ్యాస్ మీద ఉంచినా ఏ రకంగా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ తీసినప్పుడైతే మనకి చెయ్యి కాలదని, కానీ రెండోసారికి కొంచెం హీట్ అందుకుంటుంది 3 మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి. అప్పుడు ఇలాగా మనం ఏదైనా చాక్ లేదంటే స్పూన్తో కాస్త తీసుకుని చూసుకోవాలి, ఇది జారిపోయింది. సో చూసారు కదా, అడుగున ఈ రకంగా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుందండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువైతే కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో టమాటా బజ్జీలో టమాటా మొత్తం ఏ రకంగా అయితే బాగా ఉడికిపోతుందో, కానీ ఇక్కడ అలా జరగదండి. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లో మొత్తం స్టీమింగ్లో మూత పెట్టుకుని స్టీమింగ్లో ప్రిపరేషన్ అంతా ఉంటుందండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువగానకైతే చూడండి, మనం పెట్టుకున్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది, ఇలా బయటకు వచ్చేస్తుంది. కానీ బిలో 5 మినిట్స్, కరెక్ట్గా ఎగ్జాక్ట్ 5 మినిట్స్లో మాత్రం మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ పూర్ణం టమాటాలని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తినేవాళ్ళు అయితే ఇలా తినేయచ్చు, లేదంటే చాక్తో పీసెస్ కింద కట్ చేసుకుని మనం స్టార్టింగ్ వీడియోలో చూపించినట్టుగా అయితే తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చండి. అంటే డైరెక్ట్ ప్యాన్ మీద ఫ్రై చేసుకోకర్ లేకుండా తినొచ్చు, లేదంటే ప్యాన్ మీద ఫ్రై చేసుకుని తినొచ్చు. ఎలా అయినా సరే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. బాగా పండిన టమాటా అయితే ఈ రకంగా ఎక్కువ మ్యాష్ అయిపోతుందండి, అందుకని దోరగా ఉన్నవి తీసుకోండి. సో అయితే మన పూర్ణం టమాటాలు రెడీ అయిపోయినాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పెట్టేస్తే పిల్లలు ఎమ్మీగా లాగించేస్తారండి. వాళ్ళు అసలు టమాటా బజ్జీ అడగరు, బయట ఫుడ్కి చెక్ పెట్టేస్తారు. ఈ పూర్ణం టమాటాలను కనుక తిన్నట్లయితే హౌస్ వైఫ్స్కి కూడా చాలా